అడగడం కూడా పొరపాటే. ఎందుకంటే డైరెక్ట్ ఎన్నికల్లోనే కాపులకు బీసీల్లో చేర్చే సమస్య లేదని చెప్పేసావు కాబట్టి దాని ముందు ఆశించక్కర్లేదమే. ఇక రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని కాపులకు అంతో ఎంతో న్యాయం చేయాలి తాత్కాలికంగా అన్నా అని చెప్పి 5% కేటాయించాడు. అప్పుడు నువ్వేం చేసావయ్యా అధికారంలోకి వచ్చి? దాన్ని నిలుపుదల చేసావు. కాపులకు నువ్వేమన్నా మేలు చేసావంటే ఈబీసీ ద్వారా వచ్చేటటువంటి ఆర్థిక సహకారం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ ఏమన్నా ఉన్నాయి అంటే వాటిని అందకుండా నిలుపుదల చేసి మహోపకారం చేసావు. నువ్వు కాపులుగా చేసానంటావేంటి? జనరల్గా 40,000 కోట్లు ఎందులోంచి లెక్కలు తీసి చెప్తున్నామో నాకైతే వివరణ లేదు, కానీ ఇవన్నీ జనరల్గా పొందాయి. ఆనాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు దాకా కూడా ఇస్తున్నటువంటి, ఇంకా ఇవాళ గర్వంగా చెప్పగలుగుతాం. నువ్వు ఆనాడు ఉందంటే అమ్మఒడి అని చెప్పేసి అందరికీ ఇస్తానని ఒకడికే ఇచ్చావు. ఆ ఒక్కళ్ళలో కాపులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అదే కాపులు లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు ద్వారా. ముగ్గురుంటే ముగ్గురికి వచ్చాయి, నలుగురుంటే నలుగురికి వచ్చాయి, ఇద్దరుంటే ఇద్దరికి వచ్చాయి. తల్లికి వందనం ద్వారా లబ్ధి అన్నది చంద్రబాబు చేశాడు. నువ్వేమంటావు ఇక్కడ?